నమస్తే, కామన్ మ్యాన్ 90 వార్తలకు స్వాగతం. నేడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టేందుకు విజయవాడ మాజీ వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదీష్ వారి కార్యాలయంలో శనివారం పోస్టర్ల విడుదల కార్యక్రమం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లాదీష్ను మాట్లాడుతూ ఈ సంతకాల సేకరణ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేయాలి అని చెప్పని ఒక పెద్ద ఆలోచనకి విఘాతం కలిగించే విధంగా, నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టుబోతుంది. సంతకాలు సేకరించడమే కాదు, ఈ సంతకాల సేకరణలతో పాటు ప్రజల్ని చైతన్యవంతులు చేసి చైతన్యపరిచి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, వైద్యం పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి ఏ విధంగా దూరం చేస్తున్నారు, ఏ విధంగా మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకు 800 సీట్లు అంటే 800 మంది వైద్య విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే 800 మంది విద్యార్థులు వారందరూ కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 2 మెడికల్ కాలేజీలు 99% పూర్తయినటువంటి పాడేరు, అలాగే పులివెందులు. ఆ పులివెందులు మెడికల్ కాలేజీకి వచ్చేటటువంటి సీట్లని మాకు అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాశారనంటే సామాన్య పేద ప్రజలు వైద్య విద్యకి ఏ రకంగా దూరం చేయాలని చెప్పని ఆలోచన చేశారు. మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, ప్రతి పార్లమెంట్లోనూ కూడా ఈ మెడికల్ కాలేజెస్ రావడం మూలంగా ఈ మెడికల్ కాలేజీలు అటు విద్యార్థులకి డొనేషన్లు తక్కువతో, డొనేషన్ లేకుండా వారందరూ కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సుదూర ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి వారందరికీ కూడా అక్కడ ఉచితంగా పేదలకి, మధ్యతరగతి వర్గాల వారికి టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందుతుంది. దీన్ని పెట్టుబడిదారులకి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా ఈ మెడికల్ కాలేజెస్ని దారాదత్తం చేయాలి అని చెప్పారు. 100 రూపాయలకి, ఎకరం 100 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వము దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఒక భరోసానిచ్చి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఆరోగ్యశ్రీ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా తీసుకొచ్చారో, ఏ విధంగా వైట్ కార్డు ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి నాడు నేడు మీద ప్రైవేటుకి ధీటుగా హాస్పిటల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మెడికల్ కాలేజీలని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయో, ప్రజలకి మంచి జరుగుతుందో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారో అని చెప్పే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజేషన్కి మొగ్గు చూపి టెండర్లు పిలవడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము వ్యతిరేకించడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ మేధావి వర్గాలు కానీ, పౌర సమాజం కానీ, ఇతర రాజకీయ